నమస్తే. దేశంలో తాజా రాజకీయ పరిణామాల గురించి తెలుసుకుందాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కన్నెబోయిన రాజయ్య యాదవ్ ఉన్నారు. సార్ నమస్తే. ఏం జరుగుతుంది తెలంగాణలో? తెలంగాణలో 2.5 సంవత్సరాలు అప్పుడే గడిచిపోయినాయి. ఇంకా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంటాడు, రెడ్ల పంచాయతీ ఉన్నదంటాడు. ఇస్తే రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి ఇవ్వద్దు. బీసీలకు ఇప్పటి వరకు యాదవ్ మంత్రివర్గంలో లేడు. ఏకైక యాదవ్ నవీన్ యాదవ్ గెలిచిండు. చిత్తశుద్ధి ఉంటే బీసీల ఎడల యాదవుల ఎడల ఒక కనువిప్పోలిగే మొన్నటి విజయం బూస్టప్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే నవీన్ యాదవ్కి ఇవ్వాలి. వాటిని ఊకే పొడిగించుడు, ఎప్పటికీ అదే మాట పాడిందే పాడరా పాసుబాన్ల దాసరి అన్నట్టు ఊకే పాడిందే పాడద్దు. పోతే కేంద్రంలో ఏం పలుకుబడి ఉన్నదో నాకేమో తెలియదు నాకు. పోతే ఇక్కడి పాలిటిక్స్లో ఈ 2.5 సంవత్సరాల ఏమేలుగా పెట్టినని కేరళ ప్రచారాన్ని వేయండు, ఢిల్లీ ప్రచారాన్ని వేయండు, మహారాష్ట్ర ప్రచారాన్ని వేయండు. ఈ ప్రచారానికి పోయిన రిజల్ట్ ఏమున్నదని ఈయన ఇంకా పంపుతాళ్ళు. కేరళలో ఏం చేస్తాడు ఈయన, ఏం వెలుగబెడతారు. పినరన్ విజయ్ను నరేంద్ర మోడీ ఒక్కటేని మాట్లాడుతాడు. మరి నరేంద్ర మోడీని కూడా ఈయన బాయే అంటాడు కదా. మరి ఈయన ఉన్న నరేంద్ర మోడీ ఒక్కటేనా? రెండా, నరేంద్ర మోడీ పార్టీ వేరు, కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన పార్టీ బీజేపీ. కానీ కాంగ్రెస్ పార్టీకి ఈయన అరువు తెచ్చుకున్న వ్యక్తి. ఈయన కాంగ్రెస్ పార్టీ కాదు, ఈయన తెలుగుదేశం పార్టీలో ఉండే, ఇండిపెండెంట్గా ఉండే, తెలుగుదేశం పార్టీ నుంచి ఓటుకు నోటు కేసుల జైలుకు పోయిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇవాళ పినరన్ విజయ్ను విమర్శిస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరు దోస్తులు అంటాడు. ఈయన 420 హామీలు ఇచ్చి 6 హామీలలో ఒక బస్సు హామీ తప్ప ఇప్పటి వరకు నెరవేరింది లేదు. అందుకనే నువ్వు ప్రచారానికి పోవుడే కరెక్ట్ కాదు. పోయినాక ఈ పిల్లి కూతలు కుయ్యొద్దు. పోతే నువ్వేమన్నా మంత్రివర్గ విస్తరణ చేయదలుచుకుంటే చెయ్యి, లేకపోతే చెయ్యకు. బీసీల ఎడల కారు కూతలు కూర్చుడు మర్చిపో, అనవసరమైన హామీలు మర్చిపో. ఎందుకంటే నీ కాంగ్రెస్ పార్టీ హిస్టరీలే లేదు ఇప్పటి వరకు. ప్రధానమంత్రి స్థాయి కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎన్నడూ కూడా ఒక్క 2 సంవత్సరాల 3 నెలలు ఒక ఎస్సీ సామాజిక వర్గాన్ని వ్యక్తి తప్ప ఇప్పటి వరకు అగ్రవర్ణాలే తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ సపరేట్ తెలంగాణలో కానీ అగ్రవర్ణాల పాలనే కొనసాగుతుంది. తెలంగాణలో ఈ మధ్య ఒక చర్చ నడుస్తుంది. బీజేపీ నాయకులు ఎంపీ ఈటెల రాజేంద్ర మళ్ళీ బీఆర్ఎస్లోకే వస్తారని వాస్తవం అంటారా సార్? కాకపోతే ఒక 2 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం కూడా జరిగింది. ఎంత మాత్రం వాస్తవం కాదమ్మా. ఆయన చివరి దనక ఆయన పాలిటిక్స్లో ఉన్నంత వరకు ఆయన బీజేపీలోనే ఉంటాడు. ఆయనకు ఒత్తిడి జరుగుతుందా జరుగుతలేదా అనేది అది వేరే విషయం. కానీ బండి సంజయ్ గారు ఆయన రాజకీయ జీవితం ఎక్కడైతే పుష్పించిన కమలాపురంను కానీ మల్లిదేశలో హుజరాబాద్ను కానీ ఈటల రాజేందర్ మీద ఆయన ఎత్తాండా, కన్ను రాయెత్తాండా, మట్టి ఎత్తాండా, అది కరెక్ట్ కాదు. ఎవ్వరికైనా గర్వం మంచిది కాదు. కాంగ్రెస్ ఇవాళ కరీంనగర్లో వేలు పెడితే ఈటల రాజేందర్ తప్పు, ఇక్కడ వేలు పెడితే మాత్రం ఆయనదే తప్పు. అది ఛాన్సెస్ లేవంటారు. అయితే బీఆర్ఎస్కి ఎంత మాత్రం ఛాన్స్ లేదమ్మా. ఆయనే అక్కడనే ఉంటాడు, అక్కడి నుంచే ముఖ్యమంత్రి అవుతాడు. ఒక బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏర్పడ్డ రోజు 3 పార్టీల కలయికతోట ఇద్దమ్మా. అది జనసేన పార్టీ నుంచి కూర్పు జరుగుతుందని నేను వింటానా. ఇవాళ బీజేపీ టీఆర్ఎస్ ఒక్కటైతే మాత్రమే, ఈ 3 పార్టీలు ఒక్కటైతే మాత్రమే ఇవాళ రేవంత్ రెడ్డి వెనుకపోతాడు, లేకపోతే రేవంత్ రెడ్డి కంటిన్యూ ముఖ్యమంత్రి అవుతాడు. మరి ఏమి చూసి ఏం ఆంభావంతో మన ఇది బీజేపీ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతాడో తెలియదు నాకు.
3 కార్పొరేషన్లు మేమే గెలుతాం అంటాడు మేయరు. మేయర్ సీట్లు మాయే అంటాడు. మరి ఇదివరకు మున్సిపల్ ఎన్నికలలో ఏం వెలుగబెట్టిండు? తప్పులు దిద్దుకుంటాను అంటాడు. తప్పులు మరి ఇక్కడనే జరిగినాయి కదా. ఈ కాన్స్టిట్యున్సీలలో ఈ సిటీలో జరిగిన మెదక్ పార్లమెంట్ కానీ, మల్కాజ్గిరి పార్లమెంట్ కానీ, చేవెళ్ళ పార్లమెంట్ కానీ ఇక్కడనే జరిగినాయి కదా పొరపాట్లు. ఇక్కడ దిద్దుకోండి, నువ్వు ఇంకెక్కడ దిద్దుకుంటావు? ఇక్కడ నుంచి ఆయనకి ఏమన్నా విషయం అర్థమవుతుందా? అర్థమై మాట్లాడుతాడా? అర్థం కాక మాట్లాడుతాడా? అర్థమైన వాడు అయితే గిట్టెట్లా మాట్లాడతాడు? గ్రామ పంచాయతీలు బాయే, మున్సిపాలిటీలు బాయే, మళ్ళీ కార్పొరేషన్లో మేము సరి అయిన సత్తా చాటుతామని మాట్లాడు. విజయం వచ్చినట్టు కొట్టినట్టు జెండాలు ఊపినట్టుగా మాట్లాడు. ఆయన అజ్ఞానానికి మరో మచ్చుతునక. మీరు కేసీఆర్ని దగ్గరుండి చూశారు, గజ్వేల్ ఇష్యూ చూస్తూనే ఉంటారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి రచ్చ చేశారు. అంటే అది ఎట్లా చూడాలి? అది కరెక్ట్ కాదమ్మా. రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుడు కరెక్ట్ కాదు. ఒకవేళ రేవంత్ రెడ్డి ఫోటో పెడితే ప్రతిపక్ష నాయకుని ఫోటోలు కూడా వీళ్ళ ఆఫీసులలో పెట్టాలి. ప్రతిపక్ష నాయకుని ఫోటో, ప్రధానమంత్రి ఫోటో కూడా వీళ్ళ ఆఫీసులలో పెట్టాలి. లేదంటే ఎవరి పార్టీ ఆఫీసులో ఆ నాయకుని ఫోటో పెట్టుకోవాలి. అనవసరమైన ఈ రచ్చలు మంచిది కాదు. ఇప్పుడు చేటరుగా నమ్మాట మొగని పెళ్లి పోయిందట, దాని మొగని పెళ్లి, ఆ పెళ్లికి అది పోయింది. అట్లా ఇటువంటి విషయాలు కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి జ్ఞాని అనుకుంటాను నేను. మరి జ్ఞాని అయితే ఇది దిద్దుకోవాలి. ఇటువంటి ఎవరి పార్టీ ఫోటోలు ఆ నాయకుడి ఫోటోలు పెట్టుకోవాలి. లేదా ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, రేవంత్ రెడ్డి ఫోటో, ఈ 3 ఫోటోలు కూడా పెట్టాలి. అంతలో అయితే రాహుల్ గాంధీ కూడా పెట్టాలి. ఎందుకంటే ఆయన కూడా ప్రతిపక్ష నాయకుడు, అది కూడా పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాజకీయం చేయబట్టి దాదాపు 27 నెలలు అవుతుంది. వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రజెంట్ దాదాపు కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పరిపాలనలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయి అంటున్నారు. ఎంతవరకు వాస్తవం సార్? ఈ ఆక్రమణలు అనేది టీఆర్ఎస్ కాలంలో స్టార్ట్ అయినాయి. వాళ్ళు 10 ఏళ్ళు దోసుకుంటే వీళ్ళు 2.5 ఏళ్ళలో ఆ టార్గెట్ని రీచ్ అవుతాను అంతే. భూ ఇక్కడనే ఉన్నదమ్మా. హైదరాబాద్ నగరంలో యొక్క భూములే వీళ్ళకి ఆధారం. ఢిల్లీ ఆధారం కదే, వీళ్ళ ఆదాయం కూడా కదే. అదే మీరు ఎప్పటి నుంచో తెలంగాణ బీసీసీఎం కావాలని ఒక నినాదంతో ఉన్నారు. బీసీసీఎం అవ్వాలంటే అసలు బీసీలంతా ఐక్యం కావాలా, లేక ఏమైనా వేదికలు ఏర్పాటు చేసుకుని ఎలా చేయాలి? ఒకటే అమ్మా, బీసీ ఉద్యమం అనేది మేము చిన్ననాటి నుంచి వింటాను. కానీ ఆ ఉద్యమం ఇవాళ పీక్ దశకు చేరింది, మామూలు దశకు చేరలే. దాన్ని ఎవ్వడు ఇప్పుడు కాదని లేడు. ఈసారి ఇవాళ కేంద్రంలో బీసీ ప్రధానమంత్రి ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం 3 సార్లు ఉన్నాడు. ఇవాళ బీసీ ముఖ్యమంత్రులు కూడా అంతటా ఉన్నారు. ఇప్పుడు కర్ణాటకలో బీసీ ముఖ్యమంత్రి, ఇవాళ స్టాలిన్ బీసీ ముఖ్యమంత్రి, ఒక మంగళ ఆయన అక్కడ ముఖ్యమంత్రి. ఇవాళ మధ్యప్రదేశ్లో బీసీ ముఖ్యమంత్రి, హర్యానాలో బీసీ ముఖ్యమంత్రి, ఒరిస్సాలో ఎస్టీ ముఖ్యమంత్రి, అంతటా కూడా ముఖ్యమంత్రులు స్థాయి కూడా వచ్చేసింది. కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణలో ఈసారి బీసీ ముఖ్యమంత్రి అవుడు పక్కా. 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ 5 రాష్ట్రాల్లో ఈసారి ఏమన్నా కొత్త పార్టీకి ఛాన్సెస్ ఉన్నాయి? మళ్ళీ పాత వాళ్ళే రావచ్చు? పశ్చిమ బెంగాల్ అయితే ఆశాజనకంగా కనిపిస్తుంది. ఎవరు రావచ్చు పశ్చిమ బెంగాల్? పశ్చిమ బెంగాల్ బీజేపీ వచ్చే అవకాశం ఉన్నది. పోతే ఒరిస్సా, అది మన అస్సాం అయితే బీజేపీ గెలుతుంది. మళ్ళీ ఇదివరకు ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు. పోతే కేరళలో మరి చూడాలి, నువ్వా నేను అన్నట్టు ఉన్నది. తమిళనాడు కూడా మార్పు కోరుతాను, మార్పు ఎంతవరకు సక్సెస్ అయిందో చూడాలి. అంతే. దాదాపు ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్లో ఈ రాజకీయ నాయకులు ఎక్కువగా ఈ ఫ్రీ స్కీమ్స్ పెడుతున్నారు. ఫ్రీ స్కీమ్స్ ఎంతవరకు ప్రజలకు కరెక్ట్ అంటారు? ఇది ఎన్టీ రామారావు కాలంలో స్టార్ట్ అయిందమ్మా. ఎన్టీ రామారావు కాలంలో 2 రూపాయల కిలో బియ్యం అనేది స్టార్ట్ అయింది. అంతకంటే ముందుగా అన్నం దొరకకపోయేది ఎవరికి. అన్నం అయితే దొరికిందమ్మా ఆయన కాలంలో. దాని తర్వాత కేసీఆర్ వచ్చినప్పుడు రైతు బంధు, రైతు భరోసా, రైతు బంధు, పోతే నీళ్లు, కరెంటు, ఇవన్నిట్లో కొంత సక్సెస్ రేట్ అయితే వచ్చిందమ్మా. అది తప్పులేని జరిగినా సక్సెస్ రేట్ అయితే వచ్చింది. ఇవాళ ఎండాకాలంలో నీళ్లు కనిపిస్తున్నాయి. ఇవాళ వీళ్ళు రిపేర్ చేయకపోవడం వీళ్ళది పొరపాట్లు ఏమైనా జరిగితే, అవకతవకలు ఏమైనా జరిగితే విచారణ కమిషన్లు ఉన్నాయి. కాబట్టి
ఎవడు ఎంత గొప్పోడు నేరం చేసినా ఆ నేరాన్ని శిక్షించాల్సిందే. కానీ రిపేర్లు చేయక మాత్రం మొన్న నీళ్లను అనవసరంగా గోదావరిలో పోగొట్టిండు. ఇది మాత్రం రేవంత్ రెడ్డి చేతులార చేసిన పొరపాటు. ఏదైతే కేసీఆర్ గజ్వేల్ ఈ ఫోటో ఇష్యూ ఉందో, అసలు కేసీఆర్ గజ్వేల్కి ఏం చేశారని కొంతమంది ఆ గజ్వేల్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అసలు కేసీఆర్ గజ్వేల్కి ఏం చేశారు మీ స్నేహితులు? ఒక్కటేనమ్మా, నేను గజ్వేల్ ఇన్ఛార్జ్ ఉంటుంది, ఆయన ముఖ్యమంత్రి అయిన ఇది 8.5 సంవత్సరాలు కూడా మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఉంటుంది. గజ్వేల్కు లాభం చేసిన మాట వాస్తవం, కానీ చెయ్యాల్సినంత జరగలేదు. కానీ ఆయన గజ్వేల గెస్ట్ హౌస్లో ఉండి ఆయన రోజు ఒక ఊరును పిలుచుకొని భోజనం పెట్టి వాళ్ళ మంచి చెడ్డలు అడిగితే అయిపోతుంది కదా. ఎందుకంటే ఆయన పోలేడు. అందుకనే ఒక ఊరో 2 ఊళ్ళనో పిలిచి ఇప్పటికైనా ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నది కాబట్టి ఈ 2.5 సంవత్సరాలలో అన్ని గ్రామాల మంచి చెడ్డలు ఆయన చెప్పచ్చు. సంబంధించిన అధికారులకు ఉత్తరాలు రాయొచ్చు, మంత్రికి ఫోన్ చేసి మాట్లాడచ్చు, ముఖ్యమంత్రితో మాట్లాడచ్చు. ఆయన మాటకు విలువ ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా గజ్వేల్ను నిన్ను ఆదరించింది, గజ్వేల్ను నిన్ను 2 సార్లు ముఖ్యమంత్రిని చేసింది, ఇవాళ రాజకీయ జీవితంను ప్రారంభించింది. ఇప్పుడు అది ఏది సిద్దిపేట అయినా రాజకీయ పరికాష్టాన్ని అంటే ముఖ్యమంత్రి స్థాయిని అందుకున్నది ఈ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీకి చేయాల్సిన ధర్మము మన కేసీఆర్ గారి మీద ఉంటుంది. ఆప్ ఎంపీ రాఘవ చెద్దా గురించి చెప్పమంటే, రాఘవ చెద్దా అనే వ్యక్తి ఒక అరుదైన వ్యక్తి. ఈ అరుదైన పర్సనాలిటీని, ఈ యువ నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం దేశ ప్రజానికానికి ఉన్నది, దేశ ప్రజానికానికే ఉన్నది. సరే, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయనను ఓర్చి చేస్తాడా ఓరోక చేస్తాడా, ఆయన ఎట్లయినా ఓర్పుమల్లోడే. ఆయనకంటే పర్సనాలిటీ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఇలా పార్లమెంట్లో ఆయన వాయిస్ అన్ని భాషలలో అనువదించబడి సామాన్య జనాల దగ్గర పోయింది. ఇవాళ సమోసా రేటు ఎందుకు ఉండాలి విమానాశ్రయంలో అనే విషయం కానీ, టెలిఫోన్ ఛార్జెస్ విషయంలో కానీ, 28 రోజులు 30 రోజులు ఎందుకు తీసుకుంటాననే విషయంలో కానీ అనేక ప్రశంసలు అందుకున్న వ్యక్తి ఇవాళ యువ ఎంపీ. ఇవాళ ఆయనను కాపాడుకోవాల్సిన అవసరం దేశ ప్రజానీకానికి ఎంతైతే అవసరం ఉన్నదో ఇవాళ బిత్తరపోయి చూసిండు అమిత్ షా గారు, ప్రధానమంత్రి గారు మోడీ గారు ఆయన మాట్లాడుతా అంటే రాఘవ చెద్దా మాట్లాడుతా అంటే. కాబట్టి ఆయనను కాపాడాల్సిన అవసరం వీళ్ళకు కూడా ఉన్నది. రేపు రాబోయే భావితరాలకు ఆయన ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే సామాన్యుని యొక్క బాధ, అవస్థ, కష్టం తెలిసిన వ్యక్తిగా నాకు అనిపిస్తూ ఉన్నాడు. అందుకని ఆయనను అందరం కలిసి కాపాడుకోవాలి. రాఘవ చెద్దా ఓన్ బిల్డప్ చేసుకున్నాడు తప్ప ఆప్ పార్టీని సపోర్ట్ చేయట్లేదు, ఆప్ పార్టీని ఎదగనివ్వట్లేదు అని ఒక వార్త వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం? ఇప్పుడు ఈయన మాత్రం ఈ ఢిల్లీ కేజ్రీవాల్ మాత్రం ఆయనది పెంపు చేసుకున్నాడు, పార్టీ పెంపు చేసుకుంటూ ఆయన కూడా పెంపైంది కదా, ఆయనను కూడా పర్సనాలిటీ అనుకుంటాడు కదా. ఆయన ఓర్పల్లెతనం అయితే ఇప్పుడు బయటపడ్డది కదా, ఆయన కంటే తెలియకను ఓర్తలేడు అన్నట్టే కదా. అందుకనే రాఘవ చెద్దా కరెక్ట్ మ్యాన్. పార్టీ కంటే పర్సనాలిటీ గొప్పదే కావచ్చు, పర్సనాలిటీ కంటే పార్టీ గొప్పది. కానీ ఆయన పార్టీతో పాటు పర్సనాలిటీని కూడా కాపాడుకున్నాడు. కానీ అటువంటి అరుదైన వ్యక్తి, యువ నాయకుడు, యువకులలో ఒక క్రేజీ సంపాదించుకున్నాడు. అటువంటి వాడు రేపు రాబోయే రోజులలో మన అందరికి కూడా అవసరమని నేను భావిస్తాను.